హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి, బెండకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపు దినుసులు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తగినంత పసుపు, ఇది కూడా ఫ్రై కావాలి. మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి పులుసు, బెండకాయ పులుసు. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. తర్వాత తగినంత కారం, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను నేను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది ఇందులో పోసుకోవాలి. పులుపుకు తగ్గట్టు పోసుకోండి మీరు. నాకైతే ఒక సగం గ్లాస్ ఆఫ్ వాటర్ పడ్డది. ఉప్పు చెక్ చేసుకోండి, సరిపడా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. పులుసు మొత్తం మరుగుతుంది కదా, అలా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. ఒక పొంగు వస్తుంది మనకు, అప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. కొద్దిగా ధనియా పొడి, మనం మెంతులు ఆల్రెడీ వేసాం కదా, అవసరం లేదు మెంతు పొడి. ఇష్టమైతే కొందరు వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయ్యే బెండకాయ పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.